Am I Please. audible? Yeah. Yes. నా పేరు మమత. నేను తుమ్కూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఐ వాజ్ నేను ఈ ప్రోగ్రామ్‌కి ఫస్ట్ జనవరి బ్యాచ్ నేను. తర్వాత L2 చేశాను. L1లో అద్భుతాలే. ఫస్ట్ లెవెల్ ఎన్ని ప్రాబ్లమ్‌లు ఉన్నావో అవన్నీ ప్రాబ్లమ్‌లు సాల్వ్ అవుతూ ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చింది. నా పిల్లలు, మళ్ళీ నా హస్బెండ్, మళ్ళీ నా ఇమ్మీడియేట్ రిలేషన్‌షిప్స్ ఏవైనా ఉన్నావో అవన్నీ తనుగా మారుతూ కనిపించింది. అది మారింది ఎందుకంటే నేను మారాను కాబట్టి. నా ఆలోచన పద్ధతి మారింది కాబట్టి అన్నీ ఎవ్రీథింగ్ వాస్ సెట్ రైట్ అనేలా అయింది. కుంభమేళాకొచ్చాను. కుంభమేళం వచ్చిన తర్వాత ఇట్ వాస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. నేను కుంభమేళా ఫీడ్‌బ్యాక్ కూడా చెప్పాను. దాని తర్వాత నాకు ఏమైతే పొందానో దాన్ని ఎవరికైనా చెప్పాలి అనే ఈగర్‌నెస్ ఎక్కువయ్యి అందరికి నేను ఫోన్ కాల్ చేసి మరి చెప్పాను. ఇలా L1 ప్రోగ్రామ్ ఉంది. మీరు జాయిన్ అవ్వండి. మార్చ్‌లో స్టార్ట్ అవుతుంది అని. ఎందరైతే నా కాంటాక్ట్స్‌లో ఉన్నారో అందరికీ చెప్పాను. కానీ నేను ఒక 7 మెంబర్స్‌ని మాత్రమే పార్టిసిపేట్ చేసేకి మోటివేట్ గలిగాను. ఐ వాస్ ఏబుల్ టు జాయిన్ దెమ్. దాంట్లో నా పిల్లలిద్దరూ మా బాబాయి వాళ్ళ వైఫ్ అండ్ డాటర్. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ those 3 people are not able to complete L1. కానీ మా శ్యామ కంప్లీట్ చేసింది. శ్యామిలి మాట్లాడారు కదా ఫీడ్‌బ్యాక్‌లో తను. అండ్ తన ఫీడ్‌బ్యాక్ విని నాకైతే ఇంకా ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఆ హ్యాపీనెస్ నేను చెప్పలేను. అంత హ్యాపీగా నాకు ఫీల్ అవుతుంది. తర్వాత నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తూనే వెళ్ళాను. సెకండ్ L2లో నాతో పాటు నా పిల్లలు కూడా L1 చేశారు. ఫస్ట్‌కైతే వాళ్ళు నాకి బయట ఫుడ్ తెచ్చియమని ఆర్డర్ చేయమని ఎక్కువగా చెప్పేవాళ్ళు. నాకు మోతీచూర్ లడ్డు తినాలనుంది. నాకు మిక్స్చర్ తినాలనుంది. అది ఎలా తినాలి? నాకిప్పుడు తినాలనుంది అని ఫస్ట్ 7 డేస్ ఐ యూజ్డ్ టు గ్రైండ్ ఇట్ అండ్ మేక్ ఎ పేస్ట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. అలా తిన్నవాళ్ళు లాస్ట్ 11 డేస్‌లో నేనే చెప్పి నేను దాన్ని తెచ్చిస్తానన్నా వాళ్ళు తినడానికి రెడీ లేదు. "ఒద్దొద్దమ్మా అది బయటదొద్దు. ఇంట్లో ఏమైనా చేసి" ఇలా మారిపోయారు. అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే నేను ఇంట్లోదే ఫుడ్ పెట్టాలి అని అనుకుంటే నేను కాషియస్‌గా ప్రిపేర్ చేసిన ఫుడ్ నా పిల్లలకి పెట్టాలనుకుంటాను. అది ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యాను. మళ్ళీ నా పిల్లలు వాళ్ళ ఎమోషనల్ లెవెల్ చిన్న చిన్న విషయాలకి ఏడవడం, చిన్న చిన్న విషయాలకి అరవడం ఇవన్నీ తగ్గిపోయాయి. చాలా మట్టికి తగ్గిపోయాయి. మళ్ళీ నేను పిల్లలతో ప్రవర్తించే ఇది నాలో చిన్న మార్పు. ఫస్ట్ లెవెల్‌లోనే వచ్చింది కొద్దిగా. కానీ సెకండ్ లెవెల్‌లో వచ్చేసరికి అండ్ ఇట్ ఈస్ డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు వాళ్ళని నేను అప్పుడైతే వాళ్ళు నా మాట వినాలి అనే మనస్థితిలో ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళని ఒక వాళ్ళని కూడా దేవుళ్ళలా చూసే మనస్థితి వచ్చేసింది నాకు. అంటే ఆబ్వియస్‌లీ పిల్లల్ని దేవుళ్ళు అంటాం కానీ ఎప్పుడు మేము దేవుళ్ళలా చూడము వాళ్ళని. అంటే వాళ్ళ గురించి వరీ ఉంటుంది. వాళ్ళు చదువుతారా లేదా అనేది, వాళ్ళ ఫ్యూచర్ గురించి వరీ ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట వినాలి అనేది ఒక బాసిజం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మనస్థితిలో నేను లేదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఐ హాడ్ ఎవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే ఓహ్! వీడు శివుడే, తను శివతత్వమే ఉంది అనే మనస్థితికి నేను చెందాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ L2 లెవెల్ ప్రోగ్రామ్. నేను బేసికల్లీ ఫిజిక్స్ లెక్చరర్‌ని. నేను ఎంఎస్సీ ఫిజిక్స్‌ని 2009-11 పాస్ ఔట్ అయ్యాను. అక్కడ మాకు సెకండ్ ఇయర్‌లో క్వాంటమ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఎలాంటిదంటే అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టుంటుంది. కానీ ఎగ్జామ్‌లో ఎలాగో చేసి మంచి మార్క్స్‌లోనే పాస్ అయ్యాను నేను. ఎంఎస్సీ సెకండ్ ఇయర్‌లో. తర్వాత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్‌కి సేమ్ క్వాంటమ్ మెకానిక్స్ టీచ్ చేసేకి స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ టీచింగ్ ద సేమ్ క్వాంటమ్ మెకానిక్స్ టు డిగ్రీ ఫైనల్ సెకండ్ ఇయర్. మై మార్క్స్ కానీ
కానీ ఎంత చెప్పినా లోపల నుండి నాకి అనిపిచ్చేది కాదు. నేను ఎఫెక్టివ్‌లీ చెప్పానని. అంటే ఎక్కడో అక్కడ నాకే కన్విన్సింగ్‌గా ఉండేది కాదు. కానీ 2015లో అంటే మేబీ అబ్దుల్ కలాంజీ వాళ్ళు ఎక్స్‌పైర్ అయ్యే 1 వీక్ మునుపు మేము ఒక సెమినార్‌లా చేస్తూ ఉంటే దాంట్లో ఆ కాన్సెప్ట్ చెప్తూ ఉన్నాము. అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకి ఫ్లాష్ అయింది. 5 మినిట్స్ నేను అలాగే కూర్చున్నాను. అరే! ఇది నేను చెప్పింది ఇది కదా! నాకిప్పుడు అర్థమవుతుంది కదా! అని ఆఫ్టర్ 3, 4 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ ఫర్ 3, 4 బ్యాచెస్ తర్వాత నాకు అర్థమైందిది. అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఐ స్టార్టెడ్ అగైన్. 5 మినిట్స్ తర్వాత నేను అలాగే కూర్చున్నాను. అంటే అప్పుడు నాకు ఆల్ ఆఫ్ ఎ సడెన్ రియలైజేషన్ అయింది. ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ ఎలా రియలైజేషన్ అర్థమయ్యి, అర్థమవ్వకుండా ఉందో, అలాగే నాకి ఈ L1, L2లో ఫస్ట్ డైమెన్షన్స్ అర్థమైనట్టుగా ఉంది, అర్థం కానట్టుగా ఉంది. అప్లై చేసేకి వెళ్ళేటప్పుడు ఎంతో క్వెషన్‌లొచ్చేది. అప్పుడంతా నేను వాపస్ 10, 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు క్వాంటమ్ మెకానిక్స్ అర్థమవ్వకుంటే నేనేం చేసేదాన్ని అని నన్ను నేనే రిప్లై చేసుకొని మరి ఇక్కడ కూడా అదే చేయాలి అనుకుని కనెక్ట్ చేసుకుంటూ చదివేస్తే నేను 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను ఆహ్, మరి నేను ఎంఎస్‌సి చేసినట్టు ఏదో ఒక కోర్స్ చేస్తున్నాననే అంటే ఆ ఫీలింగ్‌లో ఏదో పెద్ద నాలెడ్జ్ నేను పొందుతున్నాననే ఫీలింగ్‌లో నేనున్నాను. అంటే అప్పుడొచ్చే మనకి కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మాకు అదొకటుంటుంది కదా! మేము ఎంఎస్‌సి చేస్తున్నామంటే పెద్ద సైంటిస్ట్‌లు అవుతున్నామనే మనస్థితిలో ఉంటాం. కానీ అది అయిన తర్వాత ద సేమ్ ఫీలింగ్ ఐ ఫెల్ట్ ఇన్ L2 కూడా. సైన్స్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ఫర్ ఫిజిక్స్. మీరు పీయూసీకి సైన్స్ అని తీసుకుంటే పీయూసీ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ లెసన్ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంటుంది. ఇంట్రొడక్షన్ టు వర్డ్ ఆఫ్ ఫిజిక్స్ అయిన తర్వాత ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఆ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఏళ్ల నుండి చెప్తున్నాను అసల. కానీ ఇలా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. దాన్ని కూడా మేము అర్థం చేసుకుంటే ఇంకో లెవెల్‌కి పై చేస్తాం అనేది నాకి ఇప్పుడే తెలిసింది. అండ్ నాకనిపించేదేమంటే ఒక పెద్ద నిధి దొరికింది నాకు. దాన్ని ఒక పెద్ద దాన్ని నేను దాన్ని ఎంట్రీ అవుతున్నాను నేను. ఐ యామ్ నాట్ యెట్ రీచ్డ్ దట్. ఇంకా ఎంట్రన్స్‌లోనే ఉన్నాను. ఇంత బ్లిస్‌ఫుల్ ఫీలింగ్ ఉంది. ఆహ్, కొద్దిగా ఇంకా లోపల వెళ్తుంటే ఇంకా ఎంత బ్లిస్‌ఫుల్ ఫీలింగ్ ఉంటుందో అనే ఎక్సైట్‌మెంట్‌లో ఉంటున్నానెప్పుడు. ఇంకా ఆహ్, నార్మల్ స్కూలింగ్‌లో అయితే ఈ ఎక్సైట్‌మెంట్ ఉండదు. నేను నేర్చుకుంటున్నానా ఈగో వస్తుంది. వచ్చేసింది, నాకొచ్చేసింది అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంది అనే మనస్థితిలో ఉంటాం కదా! దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ఫీలింగ్. మళ్ళీ దీన్ని స్పెషల్లీ టు ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ 16-30 వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏం చేయాలని తెలవట్లేదు. వాళ్ళ డైమెన్షన్స్ మారుతుంటాయి. వాళ్ళ ఎమోషన్స్ మారుతుంటాయి. దాన్ని హ్యాండిల్ చేసేకి ఏవో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ఏజ్‌కి ఇది ఎగ్జాక్ట్‌లీ సూటబుల్. నేను ఎన్ని ఒక 15 బ్యాచ్‌లో అయితే నేను పంపించుంటాను పీయూసీ లెసన్ చేసి. పీయూసీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌కి నేను లెసన్ చేస్తా ఉంటాను కదా! అప్పుడంతా వాళ్ళొక్క డిస్ట్రాక్షన్స్ ఉంటుంది. ఒకటి వాళ్ళ హ్యాబిట్స్‌లో వెళ్తారు. బ్యాడ్ హ్యాబిట్స్‌లో వెళ్తారు. లేకపోతే ఆహ్, వాళ్ళు దే విల్ బి డిస్ట్రాక్టెడ్ టువర్డ్స్ ద అదర్ జెండర్. Only 2 dimensions they will see. But if we introduce this dimension L1 and L2 program for them, they can explore themselves and they can go for the higher dimensions. అది నాకు అనిపించింది. నా చెల్లెండ్లు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ 20-30 ఇయర్స్. 4 సిస్టర్స్ ఆర్ దేర్ ఫర్ మీ. I suggested for them. I hope they will come back, reach me to the next level. L1 కని. కానీ ఎవరికైతే నేను కర్ణాటకలో కన్నడ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ దే హావ్. గురూజీ ఈస్ యూజ్డ్ టు సే ఇట్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. మెనీ పీపుల్ ఇన్ కర్ణాటక దే డోంట్ నో ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే పెద్ద నేను ఇంత మాట్లాడుతున్న ఇంగ్లీష్‌నే పెద్ద ఇంగ్లీష్ లెక్చరర్ అని అనుకుంటారు నన్ను. అంత బ్యాక్ ఇన్ ఇంగ్లీష్. కన్నడ అనేదే ఎక్కువ. నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళందరూ నాకు కన్నడలో అయితే బావుంటుంది అన్నారు. నేను వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఏమిచ్చానంటే కన్నడలో గురూజీ ఏమి తెలుగులో చెప్తారో దాన్ని
కన్నడలో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేదానికి నేను ట్రై చేస్తాను. మీరు వే జాయిన్ అవ్వండి అని చాలా మందికి చెప్పాను. వాళ్ళు పాజిటివ్‌గా చెప్పారు. వాళ్ళు జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. ఆహ్, మళ్ళీ ఇదొక ఎవరు ద క్వెషన్ వై షుడ్ ఎవ్రీవన్ డూ థిస్ ప్రోగ్రామ్ అని ఫస్ట్ క్వెషన్ మాకొస్తుంది. మేమిప్పుడు చెప్పేటప్పుడు చాలా బాగుంది అని చెప్పేస్తే సరిపోదు. అందరికి ఇది కావాలి. ఎందుకంటే ద వెరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వి హావ్ ఈస్ నాట్ అన్ దట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మమ్మల్ని ఎంపవర్ చేయట్లేదిది. మమ్మల్ని ఒక మెషిన్‌లా తయారు చేస్తుంది. ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఎంఎస్సీ అండ్ బీఎడ్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ వాస్ ఎ మెషిన్. ఏ మెషిన్ అంటే వస్తుండే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ని చెప్తానంతే. ఇలా మెషిన్‌లా మారాను కానీ, ఎప్పుడే కానీ నేను ఎంపవర్ అయ్యానా అంటే, ఆ క్వెషన్ నాకు నేను అడుక్కుంటే నాకు లేదు. నాకు ఆన్సర్ ఉండేది కాదు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు L1 మరియు L2 చేసిన తర్వాత నేను ఏ కాలేజ్‌కైనా, స్కూల్‌కైనా జాయిన్ అయ్యానంటే, యెస్, ఐ యామ్ ఎంపవర్డ్. నాకు ఉండే నాలెడ్జ్‌ని ఎలా చెప్పగలుగుతున్నాను. బికాజ్ ఐ గాట్ మై ఎంపవర్మెంట్. సో, ఐ యామ్ సేయింగ్ యెస్, ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ టీచ్ ద చిల్డ్రన్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తోంది. అందుకని ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ చదువుకుని జాబ్ సెర్చింగ్‌లో ఉంటారు. వాళ్ళకి జాబ్ దొరకట్లేదు. ఇయన్నీ కాన్‌ఫ్లిక్ట్‌లో ఉంటారు. వాళ్ళకి ఇది L1 మళ్ళీ L2 ఈ అన్ని లెవెల్‌లు ఒక పెద్ద మార్పు తెస్తుంది. మళ్ళీ ఈ L2 చేసిన తర్వాత కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. అదొక డిఫరెంట్ లెవెల్. ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ వస్తే ఫస్ట్ నేను ఏడ్చేదాన్ని. ఫస్ట్ ఐ యూజ్డ్ టు టు క్రై. ఎందుకంటే అది ఈజీ మెథడ్. ఎమోషన్‌ని ఎగ్జిట్ చేసేకి. ఏడుస్తూ స్టార్ట్ అయ్యే నా సఫరింగ్ ఎప్పుడో గంటల కొద్దీ ఏడ్చేదాన్ని నాకు వచ్చే కాన్‌ఫ్లిక్ట్ వల్ల. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్ ఒక డ్రాప్ కూడా కళ్ళలో నీరు రావట్లేదు. ఏవైనా కాన్‌ఫ్లిక్ట్ రాని, ఎంత పెద్ద కాన్‌ఫ్లిక్ట్ అనిపించినా ఒక్క సెకండ్ ఆగి యూనిట్స్ అండ్ డైమెన్షన్‌లో ఆ చార్ట్ చూసుకుంటాను. ఆ చార్ట్ నెప్పొచ్చేస్తే యెస్, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ హ్యాండిల్ అని ఓ పెద్ద గ్లాస్ నీళ్ళు తాక్కుని కూర్చొని 2-5 మినిట్స్ ఆలోచిస్తే ఐ గాట్ ద బ్రేక్ త్రూ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఐ డిడ్. ఈ ఎల్‌ఓ స్ట్రైక్ తర్వాత చాలా టైమ్స్ మోర్ దెన్ 6-7 టైమ్స్ ఐ డిడ్ ఇట్. ఐ యాక్చువల్లీ డిడ్ ఇట్. నేను సైన్స్ స్టూడెంట్‌ని కాబట్టి ప్రాక్టికల్లీ చేయకుండా మేమేమి ఒప్పుకోము. అది బేసికల్లీ నేను నేర్చుకునిందది. హ్మ్. మేము ప్రాక్టికల్ క్లాసెస్ చేస్తాం ఎంఎస్సీలో కూడా. ఇది నేను ఎంతో కొంత నేను నేర్ య అన్ అర్ అర్థమైంది కానీ ప్రాక్టికల్లీ చేయలేదు. ఎప్పుడు చేయకుండా నేను యాక్సెప్ట్ చేసేదానికి అంత లెవెల్‌గా నాకు ఈ ఫీలింగ్ వస్తుండలేదేమో. కానీ ఎప్పుడైతే నేను దాన్ని ప్రాక్టికల్లీ అప్లై చేశానో ఒక 7-8 సిట్యుయేషన్స్‌కి నేను అప్లై చేశాను. అప్పుడు నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. యెస్, దిస్ ఈస్ ద బెస్ట్ నాలెడ్జ్ ఐ ఎవర్ గాట్ అండ్ ఐ వాంట్ దిస్ ఫర్ మై హోల్ లైఫ్. ఐ వాంట్ దిస్ టు సే టు ఎవరీవన్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్ అనిపించింది. అండ్ ఒక్కసారి అది ఇంటే మాత్రం కాదు, ఎక్స్‌పీరియన్స్ చేస్తే దాన్ని అప్లై చేసి చూస్తే అది ఇంకా బాగా మనసులో దిగుతుంది. నా మట్టుకు మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ యెస్, బెనిఫిట్స్ అవి ఏమి అంటే ఆహ్, బెనిఫిట్స్ అని వచ్చేటప్పుడు మెంటల్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ అని నేను కేటగరైజ్ చేసి చెప్పాలనుకుంటా. మెంటల్ అన్నప్పుడు నేనేం ఆలోచిస్తానో ఆ ఆలోచించే స్థాయి బదులైంది. హ్మ్. ఇంతవరకైతే నేనే చేస్తున్నానంతా అనే మనస్థితిలో ఉండేదాన్ని. అంటే నానుంటే అవుతుంది. మనుషుల వల్లే అవుతుంది. ఇప్పుడు మా హస్బెండ్ వల్లే అవుతుంది. వాళ్ళ వల్లే అవుతుందేమో, వీళ్ళ వల్లే అవుతుందేమో అనిపించేది. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే ఎవరి వల్ల కాదు, శివుడి వల్ల అవుతుంది. అసలు మేము చేయాలని సంకల్పం చేస్తే చాలు. అది తంతానే జరిగిపోతుంది. ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది. కానీ జరుగుతుంది కంపల్సరీ అనే మనస్థితి వచ్చేసింది. అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మనస్థితి. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ హ్యాపెండ్ విత్ మీ.
L2లో నాకు చాలా మట్టుకు అది జరిగింది. ఎవరితో అయితే నేను మాట్లాడాలనుకున్నానో, లేదు వాళ్ళే కాల్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. కాల్ చేశారు టుమారో అలా ఉంటుంది. వాళ్ళు ఇక్కడికొచ్చి ఇది తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళే వచ్చి తీసుకున్నారు. అది నా సంకల్పం నాదైతే ఇంక జరిపేవాళ్ళు శివుడు అనేది నాకి చాలా బాగా ఎక్స్‌పీరియన్స్‌కొస్తుంది. ఫిజికల్ అంటే నా బాడీ షేప్ మొత్తం మారిపోయిందిప్పుడు. ఈవెన్ నా డ్రెస్ సైజ్ కూడా మారింది. నేను ట్రెండ్స్ షాప్‌లో వెళ్లి లార్జ్ సైజ్ తీసుకునేదాన్ని. ఇప్పుడు సైజ్ తీసుకురావాలి నా టాప్‌లన్నీ. అలా దిగింది. నా టాప్ సైజ్ నా ఫిజిక్ చాలా మార్పొచ్చింది. మళ్ళీ అండ్ ఎమోషనల్లీ అయితే నేను చాలా ఎమోషనల్. ఫస్ట్ నేను చెప్పాను కదా! ఏడవడమే ఫస్ట్. అన్ని దానికి ఏడవడం ఫస్ట్. తర్వాత ఎవరైనా ఏమన్నా అంటే దాన్ని బాగా తలలో పెట్టుకొని వాళ్ళు అలా అనేసారు కదా! అని ఎన్నో రోజులు, ఎన్నో ఏళ్ళు ఎప్పుడో 2012లో నాకెవరో ఏమో అన్నారని నా ఇమ్మీడియేట్ రిలేషన్‌షిప్ నా దాన్ని పట్టుకొని చాలా లాగి మరి హారిబుల్ పరిస్థితికి తెచ్చుకున్నాను నన్ను నేనే. కానీ ఇప్పుడు లాస్ట్ L1 అయిన తర్వాత ఇట్ వాస్ రిజాల్వ్డ్. ఐ ఓన్లీ వెంట్ టు దేర్ హౌస్ అండ్ ఐ టాక్ టు దెమ్. వి హాడ్ ఎ గుడ్ డే ఔట్ విత్ దెమ్. అలా మంచిగా జరిగింది. అండ్ నౌ L2 జరిగేటప్పుడు ఆల్‌మోస్ట్ 2 డేస్ వన్స్ వాళ్ళు నాకు కాల్ చేసి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగేది. ఇవన్నీ జరిగితే నాకు ఇట్ ఈస్ లైక్ జస్ట్ ఎ మిరాకల్‌గా అనిపిస్తుంది. ఎమోషన్స్‌ని నేనెలా కంట్రోల్ చేయగలను? మళ్ళీ నేను అరిసేదాన్ని ప్రతి ఒక్క చిన్నదానికి. ఏ చెప్పినా అరిసి చెప్పేదాన్ని. నాకి బేసికల్లీ ఫిజిక్స్ ప్రిన్సిపల్‌లో తెలుసు. ఫాస్ట్ మూవింగ్ బుల్లెట్ విల్ నాట్ స్టాండ్ దేర్. ఇట్ విల్ గో ఫార్ అండ్ ఇట్ విల్ మూవ్ ఔట్ అనేది. స్లోలీ మూవింగ్ బుల్లెట్ విల్ గో ఇన్ డీప్ అని థియరీ ఆఫ్ మొమెంటమ్ చెప్పేటప్పుడు ఎన్ని సార్లు చెప్పినా ద సేమ్ థింగ్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు అప్లై ఫర్ మై థాట్స్ అండ్ ఎమోషన్స్. నేను ఏమైనా చెప్పాలనుకుంటే అరిచి మరీ చెప్పేదాన్ని. గోల చేసి మరి చెప్పేదాన్ని. ఏడుస్తూ చెప్పేదాన్ని మునుపంతా. కానీ ఇప్పుడు ఏం చెప్పాలో దాన్ని స్ట్రెయిట్‌గా ఒక సెంటెన్స్‌లో చెప్పి ఆపేస్తాను. అంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మొమెంటమ్ అండ్ ఎనర్జీ దేర్. దట్ ఈస్ గోయింగ్ అండ్ హిట్టింగ్ దెమ్. ఎవ్రీథింగ్ ఈస్ గెట్టింగ్ సార్టెడ్. ఇలా జరుగుతోంది. అండ్ అదే నేను ఏం చదివానో దాన్ని నేనిప్పుడు ఇలా అప్లై చేసుకోగలుగుతున్నాననేది నాకి హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు నేను Yeah, we just got cut off. Sorry for the interruption. Please, Mamta, continue. Hope this is audible to all. Yes. Guruji, am I audible, Guruji? Please unmute yourself and continue. Guruji, am I audible, Guruji? Yes, you are. లైక్ అప్పుడు మేము మాకి అలా అంటుంటే నేను అనుకునేదాన్ని మాకొక జాబ్ దొరికితే చాలు, మంచి కాలేజ్, మంచి PU యూనివర్సిటీ కాలేజ్‌లో మంచి జాబ్, మంచి సాలరీ వస్తే చాలు. మీరేం చెప్పడం అంత అప్లై చేసేది కాదు. అలా తల ఊపి వచ్చేసాం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది హి ఈస్ నౌ ఎ రిటైర్డ్ ప్రొఫెసర్. ఇప్పుడు నేను L2 జాయిన్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి చెప్పాను వాళ్ళకి. సార్ నాకిలా హిందూ చైతన్యం అనే స్పిరిచువల్ కోచింగ్ నాకు దొరికింది. తర్వాత ఇప్పుడు నేను ఫిజిక్స్‌ని అప్లై చేసుకోగలుగుతున్నానంటే వాళ్ళు అప్పుడన్నారు, అయింది కదా! తర్వాత
I was not able to do my PhD under him. That was my dream, and he was also very much interested to guide me. కానీ అది ఛాన్స్ తప్పయింది కదా అని ఎప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు I was like so blessed. I have no words to say. దట్ ఆల్వేస్ నాకు ఎప్పుడైతే వర్డ్స్ దొరకవో అప్పుడు నేను ఒక్కటే చెప్తాను, ఐ బోట్ యువర్ ఫీట్ గురూజీ అని చెప్పి చై మొక్కేస్తాను. అంటే వి నీడ్ టు లెర్న్ మెనీ థింగ్స్, వి నీడ్ టు గ్రో అవర్ సెల్ఫ్. మా చైతన్యం ఎక్కువ అవ్వాలి, ఇంకా మా హిందువులకి ఆ చైతన్య స్థితి అందరూ పొందాలి అనేది నా ఆశయం. దాని గురించి నేను కృషి చేస్తాను. దాని గురించి కూడా ఐ విల్ బి ఫోకస్డ్ ఆన్ ఇట్, and I will not do it, but Lord Paramashiva will do that through me, and he'll guide me and I will do it, and he is the guider and I am the path. నేను నడిచేదాన్ని, తాను నన్ను నడిపించేవాళ్ళు అనే మనస్థితిలో నేను ఉన్నాను కాబట్టి, and I am very blessed, Guruji, and the whole environment in my house has been turned into a like blissful feeling. ఆ బ్లిస్ఫుల్ ఫీలింగ్ అందరిలో ఉంది. ఎవరైతే మా ఇంటికి వస్తున్నారో వాళ్ళు కూడా అంటున్నారు, ఏమైనా మా ఇక్కడంతా గుమ్మానికి టెంకాయలు అవి కట్టుతారు, వస్తున్నట్టు గుమ్మాన్ని చూస్తారు, ఏమైనా టెంకాయలు కట్టావా, ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉంది అని మాకు పక్కింటి వాళ్ళే అది అడిగారు నిన్న వచ్చి. అంటే దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ లైక్ దిస్ హోల్ శివ ఇస్ రేడియేటింగ్ ఆల్ ది పాజిటివిటీ ఇన్ అవర్ హోమ్ అనేది. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అరవడమే, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి అరవడం ఉండేది. ఇప్పుడు అందరూ అంత సైలెన్స్ గా, అంత కామ్ గా వాళ్ళు పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. ఫ్యూచర్ గురించి బాధ లేక, ఏమవుతుందో అనే టెన్షన్ లేక, అయిపోయింది అని గురించి బాధపడక, ఈ ప్రెసెంట్ లైఫ్ లో ఉండడం అనేది ఇంత బాగుంటుంది అని ఐ వాజ్ నాట్ అవేర్. అండ్ ఈ అవేర్నెస్ ని మాకు తెచ్చిందనుకు గురుజీ, ఐ బోట్ యు ఆఫ్ ఇట్, దట్స్ ఇట్. ఐ కాంట్ సే ఎనీ వర్డ్స్ మోర్ దెన్ దిస్. మళ్ళీ నేను అదే చెప్తాను, ఒక దోహా నాకు ద ఫేవరెట్ దోహా. 6th స్టాండర్డ్ లో మాకు తులసిదాస్ దోహా చెప్పేవాళ్ళు, గురు గోవింద దోవు కడే కాకేలా గుపాయ్ బలిహారీ గురు అప్ని గోవింద దియో బతాయ్ అని. మా అమ్మనే నాకు హిందీ టీచర్, హై స్కూల్లో కానీ ప్రైమరీలో కానీ. ఎప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది మా అమ్మ దీన్ని. ఇప్పుడు నాకు ఆ ఎక్స్ప్లెనేషన్ రీక్యాప్ అవుతుంది, ఎందుకంటే అలాంటి గురువు దొరికినప్పుడు మాకు ఆ ఎక్స్ప్లెనేషన్ రియల్లీ హ్యాపెన్స్ విత్ అస్ అనేది నాకు అనిపిస్తోంది. అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ అనుకుంటేనే ఎన్ని మాటలు చెప్పేశాను. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు లార్డ్ శివ who is guiding us through you, and I bought your feet. That's